హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిస్ అమ్మ, మీ నాన్నగారు నీ గురించి గొప్పగా చెప్తే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని చెప్పేసి రాతురు అంటుండగా, నీకు తెలిస్తే నువ్వే చేసుకో రాతురు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి రాతురు వెళ్ళిపోతాడు. మరోవైపు అలా మర్దన చేస్తుండగా మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ కోపంలో మిస్ అమ్మ కాస్త నూనె మొత్తం అలా నెత్తి మీద పోస్తూ ఉంటుంది. అమరికి మొత్తం పడేసరికి అలా కళ్ళలో పడుతుండగా ఒక్కసారిగా తుడుస్తూ ఉంటుంది. సారీ సారీ సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మనోహరి కాస్త కోపంగా మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పొజిషన్లో నేను చేయాల్సింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. చూడలేకపోతుంది మనోహరి. అమర్ అక్కడ జరిగేదంతా తొందరగా ఫినిష్ చేసుకొని వస్తే మీతో మాట్లాడాలని చెప్పేసి అంటుండగా రాదురు ఆ మాట విని, అబ్బా మేడం, మీకు ఎలా వెళ్ళమని చెప్పాలి అని ఆలోచిస్తున్నాను, మీరే అడుగుతున్నారు అని చెప్పేసి రాతురు మనోహర్తో అంటుండగా మనోహరి కోపంగా చూస్తుంది. రాతురు ఇక్కడ ఎవ్వరు లేరు కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడగా వచ్చి సార్కి మసాజ్ చేయి, ఇక నాన్నకు వచ్చేసరికి నేను మసాజ్ చేసినట్టు చెప్తా అని చెప్పేసి అంటుండగా, మిస్సమ్మ సార్ని ఇలా పిలిచి అవమానించడం ఏం బాగలేదు అని చెప్పేసి రాతురు అంటాడు. రాతురు అని చెప్పేసి మిస్సమ్మ పిలుస్తుండగా, నీకు చేయడం రాదని నాకు బాగా అర్థమైంది, అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి అమర్ కోపంగా అంటాడు. ఈలోపు మిస్సమ్మ కాస్త అమర్కి మర్దన చాలా చక్కగా చేస్తూ ఉంటుంది. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈలోపు సరస్వతికి జరిగిందంతా గుర్తొస్తుంది. ఒకసారి మేలుకో వస్తుంది. ఇక పిలవడానికి ట్రై చేస్తుండగా ఈలోపు అటువైపుగా రామ్మూర్తి వెళ్తూ ఉండగా సరస్వతి అలికిడి విని లోపలికి వస్తాడు. అమ్మ, నేను చెప్పేదంతా మీకు వినిపిస్తుందా అని చెప్పేసి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. మనోహరి అని చెప్పేసి మాట చెప్పబోతుండగా ఈలోపు దాహం అంటుంది. అప్పుడు వెంటనే రామ్మూర్తి అమ్మ మనోహరి అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా అని చెప్పేసి రామ్మూర్తి మనోహరికి చెప్తాడు. నాకేమన్నా జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నాడా, నాకు పని చెప్తున్నాడేంటి అని చెప్పేసి అంటుండగా, ఒక్క నిమిషం అమ్మ త్వరగా రా అమ్మా అని చెప్పేసి రామ్మూర్తి మనోహర్ని పిలుస్తుండగా, తెస్తాలే అని చెప్పేసి కోపంగా వెళ్తుంది. మీరక్కడ స్పృహ లేకుండా పడిపోయారు, ఇక డాక్టర్ కోసమని అటు చూస్తుండగా మా ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాను, డాక్టర్ వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుందమ్మా అని చెప్పేసి రామ్మూర్తి సరస్వతికి చెప్తూ ఉంటాడు. కాస్త ఓర్చుకోమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా కిచెన్లోకి వస్తుంది మనోహరి. ఈలోపు అమర్ రెడీ బయటికి వచ్చిన తర్వాత కార్తీ అని చెప్పేసి రాతురుకు చెప్తుండగా, ఎందుకు సార్ సిటీకి వెళ్ళాలని చెప్పేసి అమర్ రాతురుకు చెప్తూ ఉంటాడు. మనోహరి అమర్ మాటలు వింటూ ఉంటుంది. పిల్లలు మనోహరి ఇక్కడే ఉంటారు అని చెప్పేసి అంటుండగా, ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒకటి చేసి అమర్తో వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అదేంటి సార్ 3 రోజులు ఇక్కడే ఉంటానని ఆ పెద్దనికి చెప్పారు కదా అని చెప్పేసి రాతురు అంటుండగా, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పేసి అమర్ అంటాడు. ముందు వార్డెన్ గారు ఎక్కడున్నారో పట్టుకోవాలని చెప్పేసి అమర్ అంటుండగా, ఆవిడ ఇక్కడికే బయలుదేరారు కదా సార్, ఇక ఆవిడ ఇక్కడెక్కడ ఉంటారు అని చెప్పేసి రాతురు అంటాడు. ఇక్కడికి వచ్చేవారంటే ఈ పాటికి ఎప్పుడూ వచ్చేవారు కదా రాతురు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పేసి అమర్కి అనుమానం వస్తూ ఉంటుంది. ఎవరో ఆవిడ నన్ను కలవనివ్వకుండా, ఆవిడ చెప్పేది నేను వినకుండా ఎవరో చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆవిడని కాపాడే బాధ్యత నా మీదే ఉంది, అందుకే మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం చెప్పేసి అంటుండగా, పిల్లలందరూ కలిసి డాడీ అని చెప్పేసి బయటికి వస్తారు. పిల్లలందరూ కలిసి లగేజ్ సర్దుకొని బయటికి వస్తారు. ఇక మనోహరి కూడా వస్తుంది. మేము కూడా మీతోనే వస్తాం డాడీ, ఇక్కడ మాకేం నచ్చలేదని చెప్పేసి అంజు అమ్ము అంటూ ఉంటారు. మీతో పాటుగా మమ్మల్ని తీసుకెళ్ళిన డాడీ అని చెప్పేసి పిల్లలు అంటుండగా, అవును అమర్, నీతో పాటుగా మేము కూడా సైలెంట్గా ఉన్నాం, నువ్వే వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ ఏం పని చెప్పు అని చెప్పేసి మనోహరి అంట. అది కాదు నాన్న, నిన్న నైటే కదా మీరు చెప్పారు ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడే ఉండిపోతామని, ఇంతలో ఏమైంది, మీకు ఎవరైనా చెప్పారా అని చెప్పేసి అమర్ అడుగుతుండగా మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. రాతురికి మనోహరి మీద అనుమానం వస్తుంది. పిల్లలు ఏదున్నా డాడీకి చెప్పండి, మీతో ఎవరైనా ఇక్కడ ఉండొద్దని చెప్పారా అని చెప్పేసి రాతురు పిల్లల్ని అడుగుతూ ఉంటారు. వెంటనే మనోహరి, రాతురు పిల్లలకి సపరేట్గా ఏదైనా చెప్పాలా ఏంటి, అసలు మిస్సమ్మని చూస్తే పిల్లలు మండిపోతున్నారు, ఇక్కడ ఎంత నచ్చితే మాత్రం తనున్న ఇంట్లో పిల్లలు ఎందుకుంటారు చెప్పు అని చెప్పేసి మనోహరి అంటుంది. తను వెళ్దాం పదండి అని చెప్పేసి అమర్ అంటుండగా, సార్ ఒకేసారి అందరూ వెళ్తే ఆ పెద్దయిన ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి రాతురు అంటుండగా, ఆయన ఫీల్ అవ్వడేమో కానీ నువ్వు మాత్రం చాలా ఫీల్ అవుతున్నావు కదా రాతురు అని చెప్పేసి మనోహరి అంటుంది. అయినా అమర్ చెప్పేదే ఇక ఏదైనా ఫైనల్ కదా, కొత్తగా ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి అంటుండగా, అది అని చెప్పేసి ఇక ఆర్గ్యుమెంట్స్ ఆపు రాతురు,
నేను పెద్దనకు చెప్పేస్తానని చెప్పేసి మనోహరి లోపలికి వెళ్తుంది. లోపు మిస్ అమ్మ బయట నుంచి వెళ్ళి లోపలికి వస్తుండగా ఏమైంది, అందరూ బయట నిల్చున్నారు, లగేజ్తో ఎందుకు బయట నిలబడ్డారని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మ అందరూ కలిసి హైదరాబాద్కి వెళ్ళిపోతుందని చెప్పేసి రాతురు అంటుండగా అప్పుడు రాతురు చెప్తుంది, నిజమా అండి, సడన్గా అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. అంతేనా, ఓకేనా, లేకుంటే ఏదైనా సమస్య అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండగా సమస్య ఉన్నా కూడా నీతో షేర్ చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని చెప్పేసి అమర్ అంటుండగా పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు. సరే కనీసం ఎందుకు వెళ్తున్నారు చెప్పండి అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండగా చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి అమర్ అంటుండగా సరే వెళ్తే వెళ్ళండి, కనీసం పిల్లలైనా ఉంచండి, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. డాడీ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నావు కదా, ఇక్కడ ఎందుకున్నారు? అవును డాడీ, ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అంటుండగా ఆగండి ఆగండి అని చెప్పేసి మిస్సమ్మ అడ్డుపడుతుంది. మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, నా మీద కోపాన్ని మా నాన్న మీద చూపించకండి ప్లీజ్, కావాలంటే మీ అందరికీ దూరంగా ఉంటానని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి ప్లీజ్ అని చెప్పేసేటగా అప్పుడు అమర్ వాళ్ళ నాన్న కోసమే కదా ఇక్కడికి వచ్చిందని చెప్పేసి పిల్లలతో అంటుండగా అవునని చెప్పేసి పిల్లలు అంటారు. సరే నాకు పని పడింది, నేను వెళ్ళాలి అని చెప్పేసి అమర్ ఇందులో డిస్కషన్ చేయడానికి ఏమీ లేదని చెప్పేసి అమర్ అంటుండగా ఈలోపు గ్లాస్లో వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి ఇంతసేపు అయిందమ్మా గ్లాస్లో వాటర్ తీసుకురావడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే మనోహరి ఇదేమన్నా నా ఇల్లా, వెంటనే వెళ్ళి తీసుకురావడానికి ఏది ఎక్కడ ఉందో వెతుకులాడని చెప్పేసి అంటుండగా సరే వెంటనే ఈవిడకు వాటర్ ఇవ్వు అని చెప్పేసి సరస్వతిని చూసి ఇక మనోహరి షాక్ అయిపోతుంది. సరస్వతి కూడా మనోహర్ని చూసి షాక్ అయిపోతుంది. రామూర్తి కిటికీ తీస్తూ ఉండగా ఈలోపు మనోహర్ అని చెప్పేసి సరస్వతి చెప్పబోతుండగా ఇక చెప్పవనుకో చంపేస్తాను చెప్పేసి బెదిరిస్తుండగా అప్పుడు రామూర్తి వెనక్కి తిరిగి ఏంటి మనోహరి నీళ్ళు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగా కంగారు పడిపోతుంటుంది మనోహరి. ఇస్తున్నాను అంకుల్ అని చెప్పేసి గ్లాసు వదిలేస్తుంది. అయ్యో అని చెప్పేసి రామూర్తి అంటుండగా అయ్యో మర్చిపోయిన అంకుల్, అమ్మ నిన్ను పిలుస్తున్నాడు నన్న అని చెప్పేసి రామూర్తి అంటుండగా అది ఈవిడ ఎవరో కనుక్కొని వాళ్ళ దగ్గరికి పంపిస్తామనుకున్నాను, అవన్నీ నేను కనుక్కుంటాను లేను అంకుల్, మీరు వెళ్ళండి అని చెప్పేసి మనోహర్ అంటుంది. అంకుల్ అని చెప్పేసి మనోహర్ అంటూ ఉండగా అక్కడున్న గ్లాస్ కాస్త కింద పడిపోతుంది. మనోహర్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్న సరస్వతిని అయ్యో మంచిళ్ళు అడుగుతుంది, గ్లాస్లో వాటర్ తీసుకొస్తానని చెప్పేసి నేల కింద పడ్డ గ్లాస్ని తీస్తాడు. అయ్యో అంకుల్ ఇక నేను తీసుకెళ్తాను కానీ అమర్ మిమ్మల్ని పిలుస్తున్న వెళ్ళండి, ఇక తనను ఎక్కడికి పంపించాలో భద్రంగా అక్కడికి పంపిస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పేసి మనోహర్ అంటుంది. అమర్ లేట్ అవుతే కోపడతాం, మీరు వెళ్ళండి అంకుల్ అని చెప్పేసి అంటుండగా సరే వెళ్తానమ్మా అని చెప్పేసి అంటుండగా ఈలోపు సరస్వతి అయినా ఇక్కడికి బాగానే చేరావు, ఇంట్లో ఎవరి కంట కనబడకుండా బాగానే మేనేజ్ చేసి లోపలికి వచ్చావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరస్వతి మనును చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, నీ ప్రాణాలు చాలా వేణువేనేవని కాపాడుకో అని ముందే చెప్పాను కదా అని చెప్పేసి మనోహర్ అంటుంది. డబ్బే అందరికీ అర్థమయ్యే భాష అంటారు, ఈ ఆశ్రమానికి అన్ని డబ్బులు పంపించాను కదా, మరి నేను చెప్పిన ఆ భాష నీకు ఎందుకు అర్థం కాలేదని చెప్పేసి ఈ విధంగా మనోహరి ఇక సరస్వతిని కోపంగా అడుగుతూ ఉంటుంది. తప్పు చేస్తున్న మనోహరి అని చెప్పేసి సరస్వతి అంటుండగా తప్పులన్నీ అరుంధతి చేసి తప్పు నేను చేశావు అంటున్నావేంటి అని చెప్పేసి మనోహరి కోపంగా నేను అమర్ని పెళ్లి చేసుకోవాల్సిన స్థానంలో అది ఎగిరేసుకోపోయింది, ఇప్పుడు ఆ తప్పును సరిచేసి నేను అమర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు నువ్వు అడ్డుపడి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి సరస్వతిని బెదిరిస్తూ ఉంటుంది. అవును ఇన్నేళ్ళు ఆరు తప్పు చేసింది, ఎందుకంటే ప్రేమించింది, ఇక నువ్వే అనుకొని ఇక విషపాము పక్కన పెట్టుకున్నానని అర్థం చేసుకోలేకపోయింది అరుంధతి అని చెప్పేసి సరస్వతి అంటే నీకు అన్నిటికీ ఆదుకుంది కదా, అది అరుంధతి తప్పు చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది తను చేసిన పెద్ద తప్పు, ఇక ఆరును చంపావు కదా అని చెప్పేసి అంటున్నా, అది నేను భవిష్యత్తుకు రాసుకున్న తలరాత, అది చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్పేసి మనోహరి కోపంగా నిజాలన్నీ అమర్కి చెప్పేస్తాను అని చెప్పేసి అంటుండగా అయ్యో సరస్వతి నువ్వు ప్రాణులతో బ్రతికుంటేనే కదా నిజాలన్నీ నువ్వు బయట పెట్టడానికి అని చెప్పేసి ఇక మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే చంపడానికి ట్రై చేస్తుంటుంది, డోర్ పెడుతుంది. ఈలోపు గుప్తతో కలిసి ఆరు భూలోకానికి వస్తుంది. థ్యాంక్స్ గుప్త గారు అని చెప్పేసి తన మిస్సమ్మ ఇంటికి వస్తూ మిస్సమ్మ ఇల్లు చూసిన ఆరు కాస్త చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇన్ని దినములు నీ కన్నవారు నీ కంటికి ఎదురు పడలేదు, మరణించిన తర్వాత నీ కన్ను ఎదుటుగా ఉన్నా సరే నువ్వు గుర్తించలేక ఉన్నావు బాలిక అని చెప్పేసి గుప్త మనసులో అనుకుంటాడు. ఎన్నో పుణ్యం చేసిన నువ్వు ఇంత దురదృష్టము
అసలు నాకు ఏ మాత్రం అంతు చిక్కట్లేదు బాలిక అని చెప్పేసి గుప్తా అనుకుంటా. నా ఇంటికి తీసుకొచ్చారా గుప్తా గారు అని చెప్పేసి అనేసరికి గుప్తా షాక్ అయిపోతాను. ఏమంటివి బాలిక? అదే నా ఇంటికి తీసుకొచ్చావా అని అడుగుతున్నాను. ఇది నీ గృహం అని ఎలా తెలిసిందే బాలిక? నా సిక్స్త్ సెన్స్తో నిజంగా చెప్పాను అని చెప్పేసి ఆరు అంటుంది. ఏంటి గుప్తా గారు, యమలోకంలో ఉన్నప్పుడు మీరే కదా చెప్తుంది. ఏంటి నేను చెప్తుందినా? నిద్రలో ఉన్నప్పుడు చెప్తేనే అయింది. అయ్యో, నేను పాపాలన్నీ మూటగొట్టుకొని సరిపోనట్టు ఇది కూడా నా ఖాతాలోనే వేసుకుంటున్నా అని చెప్పేసి గుప్తా అనుకుంటుగా ఆరుకు అర్థం కాదు. మా ప్రభువుకు తెలిసినచో అబ్బా గుప్తా గారు ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్న మీరేమన్నారు? మిస్సమ్మ గారి ఇల్లు అయితే ఇక నీళ్ళే అని ఆ మాట అనడం మర్చిపోయారా ఏంటి అని చెప్పేసి ఆరు అంటే, ఓహో నువ్వు ఆటోలో వచ్చుతావా? సర్లే అందరూ ఎక్కడుందో వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటారు. ఈలోపు వెళ్ళడానికి పిల్లలు అమర్ అందరూ బయట నిల్చుంటారు. లోపలికి వస్తున్న ఆరు కాస్త వాళ్ళని చూసి దాక్కోవాలని చెప్పేసి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు గుప్తాను. ఈలోపు మంగళ వస్తుంది. ఏంటి సపరివార సమేతంగా అందరు కలిసి తట్టా బుట్ట పట్టుకొని బయట నిల్చున్నారు. ఈలోపు రామ్మూర్తి బయటకు వచ్చిన తర్వాత అమ్మ బాగి లోపల ఆవిడకి కాస్త మంచినీళ్ళమ్మ, మనోహరి చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అంటుండగా అలాగే నాన్న చెప్పేసి లోపలికి వెళ్తుంది. అప్పుడు వెంటనే అమర్ అడుగుతారు, లోపల ఉన్నది ఎవరండి? ఎవరో తెలియదు బాబు, రచ్చబండ దగ్గర కలుదిరి కింద పడిపోయి లోపలికి తీసుకొచ్చానని చెప్పేసి రామ్మూర్తి అంటే స్పృహలోకి రాలేదని చెప్పేసి అమర్ అడుగుతుండగా ఇప్పుడే వచ్చింది, ఏదో భయంగా ఉంది, వాళ్ళకు చెప్దామంటే తన దగ్గర ఫోన్ కూడా లేదు బాబు అని చెప్పేసి రామ్మూర్తి అంటే, బాబు నన్ను ఎందుకో పిలిచారట అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా నేనా? మనోహరి చెప్పింది బాబు అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు. ఓ మేమందరం ఊరెళ్తున్నాం కదా, అది చెప్పడానికే పిలిచి ఉంటుందని చెప్పేసి అమర్ అంటాడు. ఊరెళ్తున్నారా? ఏం బాబు, మా వల్ల ఏదైనా లోటు జరిగిందా? లేదండి, పని పడింది వెళ్ళాలి. పోనీ మీరు వెళ్ళి పని చూసుకుని రాండి బాబు, పిల్లలు అప్పటిదాకా ఇక్కడే ఉంటారని చెప్పేసి రామ్మూర్తి అంటాడు. వాళ్ళకి పల్లెటూరు వాతావరణం బాగా నచ్చిందని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా పిల్లల్ని వదిలి నేను ఉండలేనని అండి అని చెప్పేసి అమర్ అంటారు. పోనీ అందరం వెళ్ళి మరోసారి వస్తామని చెప్పేసి అమర్ అంటుండగా త్వరగా రమ్ము బాలిక అని చెప్పేసి కిటికీ దగ్గరికి వస్తుండగా ఒకసారిగా ఆరు అక్కడ ఆగి చూస్తుంటుంది. ఈలోపు మనోహరి సరస్వతిని దిండు పెట్టి చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు మిస్సమ్మ వాటర్ తీసుకొని లోపలికి వస్తూ ఉండగా ఒక్కసారిగా ఆరు మనోహరిని చూసి షాక్ అయిపోతుంది. రాబోయే ఎపిసోడ్లో జరుగుతుంది తెలుసుకో.